హాయ్! మనం ఈరోజు ఈ వీడియోలో సీటెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూసేద్దాము. సో, ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌తో పాటు వాటి యొక్క సొల్యూషన్స్ కూడా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో, మనం ఫస్ట్ గూగుల్‌లో సెర్చ్ బార్‌కెళ్ళి ctet.nic.in మీద క్లిక్ చేయండి. సో, మనం క్లిక్ చేసిన వెంటనే మనకిలా సీటెట్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్‌లో మనకి క్వెషన్ పేపర్ అనుంది. సో, ఈ క్వెషన్ పేపర్స్ మీద క్లిక్ చేశారంటే మనకి ప్రీవియస్ ఇయర్ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. సో, ఇక్కడ క్వెషన్ పేపర్స్ డిసెంబర్ 24 నుంచి మనకి 2023, 22, 21లో, 19లో, 18లో జరిగినవన్నీ మనకున్నాయి. సో, ఇప్పుడు మనం డిసెంబర్ 2024లో జరిగిన క్వెషన్ పేపర్స్‌నైతే ఒకసారి చూసేద్దాం ఇక్కడ. సో, మనకి పేపర్ 1కి సంబంధించిన సెట్స్ కానీ, ఇక్కడ పేపర్ 2కి సంబంధించి డీఈఎఫ్జీ, ఎల్ఎంఎన్ఓ ఇలా డిఫరెంట్ సెట్స్‌కి సంబంధించి డిఫరెంట్ డేట్స్‌లో జరిగిన ఎగ్జామ్స్‌కి సంబంధించిన పేపర్ లింక్స్ అయితే రావడం జరిగింది. మనం జస్ట్ ఈ లింక్ మీద ఒక్కసారి క్లిక్ చేసాము అనంటే మనకి అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి గదండీ! ఓవరాల్‌గా అస్సామీస్, సాంస్క్రిట్ ఇలాగా. మనకైతే మోస్ట్‌లీ మన తెలుగు స్టేట్స్‌లో వాళ్ళు తెలుగు చూజ్ చేసుకొని ఉంటారు కాబట్టి, ఈ జిప్ ఫైల్‌ని మనం జస్ట్ ఇక్కడ డౌన్‌లోడ్ కనిపిస్తుంది కదా! ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేస్తే మనకి ఈ పీడీఎఫ్ ఫైల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ ఎక్స్ట్రాక్ట్ అయిన పీడీఎఫ్స్ నుంచి మనం దీన్నైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ వీటికి సంబంధించి ఆన్సర్ కీస్ కూడా మనకి ఫైనల్ ఆన్సర్ కీ అని కింద ఉంది కదా! సో, ఇక్కడ మనకి డౌన్‌లోడబుల్ వెర్షన్‌లో మనకు కనిపిస్తుంది. సో, డిసెంబర్ 24 ఆన్సర్ కీ, పేపర్ 2కి సంబంధించిన ఆన్సర్ కీ. సో, జస్ట్ మనం ఇక్కడ వ్యూ ఆర్ డౌన్‌లోడ్‌లో డౌన్‌లోడ్ అనే సింబల్ ఉంది కదా! సో, దాన్ని మనం ఓపెన్ చేసిన వెంటనే మనకు ఆ జిప్ ఫైల్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతాయి. ఇక్కడ స్టార్ట్ డౌన్‌లోడ్ నొక్కేస్తే సో, మనకి డౌన్‌లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో, ఇలా మీరు ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌నైతే ప్రాక్టీస్ చేసుకోండి. సో, మీకు ఖచ్చితంగా చాలా వరకు క్వెషన్స్ అయితే మీకు అర్థమవుతాయి. థాంక్ యూ.